సరే, మనం ఊరు సంగతులు ఎక్కువ మాట్లాడుతున్నాం, సినిమా సంగతి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటి సినిమా ఎంత లెంత్ ఎంత ఉంది? సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? 3 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా, ఇంక్లూడింగ్ ఆ 3 minutes రోలింగ్ టైటిల్స్ అంతా కలిపాక. ఈ సినిమా నేను కుదించలేము, ఎందుకంటే దాదాపు ఒక 12 నిమిషాలు వార్ ఎపిసోడ్ ఉంది, దాదాపు అరగంటే ప్రభాస్ ఎపిసోడ్. ప్రభాస్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళినా అది అరగంట, దాదాపు అరగంట ఉంది అది. అండ్ మోహన్ లాల్ గారిది ఒక 15 నిమిషాలు ఆయన ఎపిసోడ్, కీలకమైన పాత్ర ఆయనది. ఇవన్నీ ఉన్నాయి. మీకు లెంత్ పెద్దగా తెలియదు అంకుల్, ఆ ఎమోషన్ మీకు తెలియదే ఉంది. 2 గంటల సినిమా కూడా ఒకవేళ కరెక్ట్గా తీయకపోతే అదే చాలా లెంత్గా ఉంటుంది. 3.5 గంటల సినిమా అద్భుతమైన పేస్లో ఉంటే మీకు తెలియదు. సో మేమందరం చూసిన వాళ్ళు లెంత్ ఏం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నాకున్న ప్రాబ్లం ఈరోజు సెన్సార్కి జరుగుతున్న ప్రాబ్లం అంకుల్. నాకు శివ శంకర శివుడు పాత్ర రిలీజ్ అయినప్పుడు నోట్లో నుంచి నీళ్ళు పోస్తాడు. చాలామంది అజ్ఞానులు వీడి చేతిలో పాత్ర ఉంది కదా, వీడెందుకు నోట్లో ఊసాడు, వీడెందుకు ఇది చేశాడని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సెన్సార్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఇది పౌరాణికంలో ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి నీ క్వశ్చనింగ్కి వెళ్ళాలి. నేను నా రిలేషన్షిప్ నాది ఏంటంటే వాళ్ళతో ఆ డిస్కషను, ఈ సినిమాలో ఉంది కదా అన్న, నేను కొత్తగా ఏం దీలా కదా, ఉన్నదే కదా. లేదు 1976లో భక్త కన్నప్ప వేరే, ఆ రోజు జనాలు వేరే, ఈరోజు వీళ్ళు అంటే భక్తి మారుతుందా అని నా క్వశ్చన్. భక్తి మారుతుందా? దాంట్లో అయితే కృష్ణరాజు గారు చొప్పు కాలుతో లింగం ముందు అవన్నీ తీసేసి నోట్లో ఉన్న నీళ్ళు ఊసి దాని ద్వారా చేస్తారు. నేను అంత ఇదిగా చేయాల, నేను భయం వేసి చేయనన్నా. కానీ నోట్లో ఎందుకు తీసుకొచ్చాడో ఒక రీజన్ ఉంది. దూర్జటి రాసిన దాంట్లో నోట్లో పుక్కిలించిన నీళ్ళు శివలింగానికి ఊసి అభిషేకం చేశాను. నేను పుక్కలించలా, చేత్తో తీసుకురాలేని పరిస్థితుల్లో నేను వచ్చి ఇది చేశాను. ఆ డిస్టెన్స్ ఉన్న దూర్జటి కవిని ఆ వాక్యం చదవకుండా చాలామంది క్వశ్చన్స్ చేస్తారు. అదే చెప్పాను కదా, ఈ జనరేషన్లో వోక్ జనరేషన్ ఎక్కువైపోయిందని. రెండోది కూడా పనిగట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ అంకుల్ ఆల్ ఓవర్ ఇండియా కదా రిలీజ్ అయింది పాట. కొంతమంది తెలియని వాళ్ళు హిందీలో ఇదేంటి ఇంత అపచారం నోట్లోంచి ఊసాడేంటి అని అడిగారు. దానికి రీజనింగ్ కొంతమంది ఇచ్చారు. లేదు ఒరిజినల్ దాంట్లో ఇలాగే చేశాడు అతను. శ్రీకాళహస్తి దేవస్థానం చేసిన రాఘవేంద్ర గారితో చేసిన మా శ్రీకాళహస్తి మహత్యం దాంట్లో కూడా అదొక 30 minutes యూట్యూబ్లో ఉంది. అది మన రాజీవ్ కనకాల చేశాడు కన్నప్పగా. దాంట్లో కూడా పుక్కలించి ఊసి అతను చుప్కాలతో ఇది చేసి అంతా ఉంది. అది భక్తి ఏ లెవెల్కి వెళ్ళాడో, శివుడు ఎలాగ స్వీకరించాడో అనేది తెలుసుకోవాలి. ఇండివిజువల్గా చూసే క్వశ్చనర్ కన్నా ఎక్కడా లేని క్వశ్చన్స్ మన తెలుగు వాళ్ళు మాత్రం కొంతమంది అడుగుతున్నారు. అది ఇప్పుడు సెన్సార్లో చేస్తాను. నేను భయం వేసి ఏం చేశాను, ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అనుకున్నప్పుడు ఎప్పుడు అది పోస్ట్పోన్ అయిందో, నేను శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్న అక్కడ సంస్కృత్ కాలేజ్కి ఉన్న ప్రిన్సిపల్ని, ప్రధాన అర్చకుడిని, ఇంకొకరిని వాళ్ళకి తీసుకొచ్చి, నేను ఒక మాజీ చైర్మన్ని, బోర్డు చైర్మన్ని తీసుకొచ్చి సినిమా చూపించేటప్పుడు చెప్పాను, దీంట్లో గ్రాఫిక్స్ లేవండి, మ్యూజిక్ కూడా డమ్మీ, ఇది సినిమా, దయచేసి బయట చెప్పకండి, మీరు చూడండి అని చెప్పి వాళ్ళతో చూపించాను. భయపడుతూ ఉన్న వాడిని ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ ధైర్యం చెప్పింది వాళ్ళే. వాళ్ళ సినిమా అంతా అయిపోయి మిగతా చూసిన వాళ్ళు కొంతమంది హగ్ చేసుకున్నారు, కళ్ళమంటి నీళ్ళు పెట్టుకున్నారు, అది ఇది అంతా. వాళ్ళు వచ్చి ఒకటే అన్నారు, ఒక్క డైలాగ్ మార్చకండి, ఒక్క సీన్ మార్చకండి, భక్తి అంటే ఏంటో ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుంది, అస్సలు మార్చకండి. అవన్నీ రికార్డ్ చేసాను. ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి, నేను సెన్సార్ బోర్డుకి. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ చెప్తే, గుళ్ళో ఉన్న వాళ్ళకి, ప్రధాన అర్చకులకి, ప్రిన్సిపల్స్కి వాళ్ళని అడిగాను, ఏమైనా తప్పుంటే మీరు చెప్పండి, నాకు సరిదిద్దుకోవడానికి టైం ఉంది, నేను ఏమైనా చేసుకోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్లో అన్నా. అసలు ఒక్క సీన్ మార్చకండి, ఒక్క డైలాగ్ మార్చకండి అన్న. ఇప్పుడు నాకు జూన్ 1st వీక్కి విఎఫ్ఎక్స్ అవుతుంది అంకుల్, ఫస్ట్ పాస్ అయిపోద్ది. సో వాళ్ళకి నేను అప్పుడు చూపించాలి, ఎందుకంటే ఇక్కడే కాదు, నాకు యూఏఈలో, యూకేలో, కెనడాలో అన్నింటిలోనూ సెన్సార్లు జరగాలి. సో నేను 1st వీక్ టైం కట్ ఆఫ్ టైం పెట్టుకున్నాను. నా సౌండ్ మిక్సింగ్ ఏమైనా ఉంటే ఏదైనా ముందుకి హై లెవెల్స్ అవి చూసుకోవచ్చు, కానీ పిక్చర్, విజువల్ పిక్చర్, ఆడియో పిక్చర్ రెడీ అయిపోయి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. మొత్తం విఎఫ్ఎక్స్ అన్ని పర్ఫెక్ట్ అయిపోయినా చూసుకున్నావా? ఈరోజు 23, 24 నా తెలిసి డేట్.
ఈ రోజుకి ఇంకా చెప్తున్నాను కదా, ఆ డైరెక్షన్ టీం అంతా పడుకుంటున్నారు, ఆ విఎఫ్ఎక్స్ దాంట్లో పడుకొని ఉన్నారు. నేను వీళ్ళు పుష్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ అవ్వకపోయినా ఇది చూసి ఉంటావు కదా, క్లిమ్స్ చూసి ఉంటావు. దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా వచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటంటే అంత కాంప్లికేటెడ్ విఎఫ్ఎక్స్ కాదు అంకుల్ దీంట్లో ఉండేది. నాకు నచ్చింది ఏంటంటే శివుడు పార్వతి కైలాసం ఎపిసోడు, నేను దాన్ని కైలాసం అనను, నేను శివుడు పార్వతి మన అమ్మా నాన్నలు నేను నమ్మేది. ఈ మూవీలో వాళ్ళు mid-30s ఉన్నారు. నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఎలాగా వాళ్ళు చిలిపిగా ఎలా మాట్లాడుకున్నారో అలాంటి కాన్వర్సేషనే తీసుకొచ్చా. అమ్మ నాతో ఎప్పుడు నన్ను గారాబం చేసేది, ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇదే థీము నేను దీంట్లో తీసుకొచ్చాను కథ రాసేటప్పుడు. మదర్ ఎప్పుడు కొడుకు పక్కన ఉంటుంది, ఫాదర్ లేదు, కొడుకుని నేను టెస్ట్ చేయాలని ఉంటాడు. అదే ఇది తీసుకొచ్చాను. సో బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా పార్వతి పరమేశ్వరులు ఉంటారు సినిమా అంతా. అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది పార్వతీదేవి, ఎందుకు అంత పరీక్ష పెడతారు వాడికి, అది ఇది నీకు తెలీదా వీడు ఎవడో అది ఇదని ఫాదర్ చెప్తూ ఉంటారు. సో అలా తీసుకెళ్తూ నా ఉద్దేశం ఏంటి, యూనివర్స్ అంతా వాళ్ళు పరిపాలిస్తున్నారు. యూనివర్స్ అంటే ఆయన గుప్పెట్లో ఉందని నా నమ్మకం. సో అందుకే ఒక్క కైలాసానికి పరిమితం కాకుండా దే ఆర్ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్. కానీ అది వారి నివాసం మనం ఎలాగా మనకి ఎన్నో సంవత్సరాలుగా అలవాటు ఉందో దానికి క్లోజ్గా పెట్టాను నేను. సో దానికి ఆయనకు ఒక శివుడికి ఏముంటుంది అంకుల్, వెరీ సింపుల్ మ్యాన్, ఒక చిన్న హట్టు, ఆయనకి ప్యాలెస్ కాదు ఉండేది, చిన్న హట్టు, ఆయన ఒక ట్రీజు, నేచర్ లవర్ అలాగే తీసుకొచ్చి అలాగా నేను సెట్ మై విజన్ ఆఫ్ వేర్ మై ఫాదర్ అండ్ మదర్ వుడ్ లివ్ అలా చేసాం అంకుల్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.